మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం ఇక ఖాయం. చిరంజీవి కొత్త సినిమాకి స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. చిరంజీవి అలాంటిదేమీ లేదని చెప్తున్నా మెగాస్టార్ 150 సినిమాకి గుట్టుగా రంగమంతా రెడీ చేస్తున్నారు. ఈ స్పెషల్ సినిమాని ఒక స్పెషల్ పర్సన్ నిర్మించనున్నాడు. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలుసుకోవాలంటే TV9 అందిస్తున్న ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూడాల్సిందే. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడం ఖాయం. ఇది కొత్త న్యూస్ కాదు. చాలా రోజులుగా ఈ వార్త వినిపిస్తూనే ఉంది. కొత్త న్యూస్ ఏంటంటే చిరంజీవి కొత్త ఇన్నింగ్స్ కి ఒక స్పెషాలిటీ ఉంది. చిరంజీవి కొత్త సినిమాని రామ్ చరణ్ నిర్మించనున్నాడు. తండ్రి హీరో, కొడుకు నిర్మాత. చిరంజీవి ఇప్పటి వరకు 149 సినిమాల్లో నటించాడు. 150 సినిమా చేద్దామనుకునే సమయంలోనే ఎన్నికలు రావడం, దాంతో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అయితే 150వ సినిమా పూర్తి చేయాలనేది చిరంజీవి కోరిక. దాంతో తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ ని తానే నిర్మించేందుకు రామ్ చరణ్ ముందుకొచ్చాడని సమాచారం. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. చిన్నావి చీర గుట్టు చూసుకోండి, ఏ పాప ఏ పాప హే పాప. రామ్ చరణ్ మగధీర సినిమాతో చరిత్ర సృష్టించాడు. 70 కోట్లకి పైగా వసూళ్లు సాధించిన మగధీర తర్వాత రామ్ చరణ్ స్టార్డమ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకరిగా నిలబడ్డాడు. హీరోగా కెరియర్ ఇంత సూపర్ గా ఉన్నప్పుడు నిర్మాతగా మారడానికి కేవలం తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ ని తాను చేపట్టాలనే. చిరంజీవి కుటుంబానికి అంజనా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. దాంతో పాటు లియో ప్రాజెక్ట్స్ అనే మరో సంస్థ కూడా ఉంది. ఈ రెండో సంస్థ పేరు మీదే రామ్ చరణ్ చిరంజీవి 150వ చిత్రాన్ని నిర్మిస్తాడని TV9 కి తెలిసింది. ఆదివారం మెగాస్టార్ బర్త్డే. ఈ సందర్భంగా అనౌన్స్ చేయాలని కూడా ప్లాన్ ఉందని సమాచారం. ఇటీవలే 150వ సినిమాకి చిరంజీవి ఓకే అనడంతో రామ్ చరణ్ ఇండస్ట్రీలోని పేరొందిన రచయితలకి కథలు తయారు చేయాల్సిందని కోరాడట. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడమే పెద్ద విశేషమైతే ఈ కొత్త సినిమాని కొడుకే నిర్మించడం అన్నింటికన్నా పెద్ద స్పెషాలిటీ. ఎన్నాడో పట్టదంత నీకు నాకు లింకా